కోతి మరియు మొసలి కథ. అనగనగా ఒక నది ఒడ్డున ఒక మేడి చెట్టు ఉండేది. దాని మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు బాగా పండిన మేడి పండును తిని హాయిగా జీవిస్తూ ఉండేది. ప్రతిరోజు దానికి కావలసిన పండ్లను తిని కొన్ని పండ్లను పక్కనే ఉన్న నదిలోకి విసిరేస్తూ ఆనందించేది. అలా కోతి విసిరేసిన మేడి పండ్లను ఆ నదిలో ఉన్న ఒక మొసలి తింటూ ఉండేది. అది ఒకరోజు వచ్చి చెట్టుపైకి చూస్తూ, కోతి బావా, నాకు నువ్వు విసిరేస్తున్న పండ్లు చాలా ఇష్టం. కాబట్టి నాకు ప్రతిరోజు కొన్ని పండ్లు కోసి ఇవ్వవా అని బ్రతిమాలింది. మొసలి మాటలకు కోతి సరే అన్నది. ప్రతిరోజు ఆ కోతి కొన్ని మేడు పండ్లను కోసి నదిలోకి విసిరేసేది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి మొసలి ఎక్కువసేపు కోతితోనే గడిపేది. అలా గడపడం మొసలి భార్యకు అస్సలు నచ్చలేదు. ఒకరోజు మొసలి భార్య ఆరోగ్యం బాలేదని పడుకుంది. అప్పుడు మొసలి వచ్చి భార్యను చూసి, ఎందుకు పడుకున్నావు, ఏమయ్యింది అని ఆత్రంగా అడిగింది. అప్పుడు మొసలి భార్య, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఏం చేసినా తగ్గడం లేదు. వైద్యులకు చూపించుకుంటే కోతి గుండెకాయ తీసుకొస్తే దానితో మందు తయారు చేసి ఇస్తాను అని చెప్పారు. ఇంతేనా, ఈ మాత్రం దానికే భయపడుతూ ఉన్నావా? దిగులు పడకు, నాకు ఒక కోతి స్నేహితుడు ఉన్నాడు. నేను వాడిని అడిగితే వాడు కాదని అనడు. వాడి గుండెకాయని తీసుకు ఇస్తాడు. దానితో మందు చేయించుకుని నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వచ్చు అని ధైర్యం చెప్పింది. వెంటనే మొసలి కోతి దగ్గరకు బయలుదేరింది. మొసలి చెట్టు మీద ఉన్న కోతిని పిలిచింది. మిత్రమా, ఇంతకాలం నుండి స్నేహంగా ఉంటున్నాను, కానీ నిన్ను ఒక్కరోజు కూడా మా ఇంటికి తీసుకు వెళ్ళలేదు. అందువల్ల నిన్ను ఇప్పుడు మా ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చాను. మా ఇంట్లో కాసేపు గడిపిన తర్వాత మరలా నిన్ను తీసుకుని వచ్చి ఇక్కడ దింపుతాను. ముసలి మాట విని కోతి చెట్టు దిగి వచ్చి ముసలి వీపు మీదకు ఎక్కి, పద మీ ఇంటికి వెళ్దాం అని అన్నది. కొంత దూరం నదిలోనికి వెళ్ళాక ముసలి కన్నీరు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు కోతి కంగారు పడుతూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కోతి అన్నది. దానికి మొసలి తన భార్య అనారోగ్యం గురించి చెప్పి, మందు కోసం కోతి గుండెకాయ అవసరం అని అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని అన్నది. ఇకపై నీవు ఉండవు, నీ స్నేహము ఉండదు, నీవు పంచి ఇస్తున్న మేడు పండ్లు ఉండవు, అందుకే బాధగా ఉంది. మొసలి మాటలకు భయపడుతున్నప్పటికీ వెంటనే తేరుకుని, మిత్రమా, నీకు బుద్ధి లేదు, నాకు ఈ మాట ముందుగానే ఎందుకు చెప్పలేదు? నేను నా గుండెకాయ ఆ చెట్టుపైనే పెట్టి వచ్చాను. గుండెకాయ లేని నన్ను తీసుకుని వెళ్ళి లాభం ఏముంది? కోతి బావా, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ, ఏమిటి, వెనకనున్న చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళు, నేను వెళ్ళి నా గుండెకాయ తీసుకుని వస్తాను. అప్పుడు దానితో నీ భార్య రోగం నయం చేయవచ్చు. కోతి మాటలు నిజమని నమ్మింది మొసలి. కోతిని మోసుకుంటూ ఒడ్డున ఉన్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. దానిని కిందకు దింపుతూ, నీ గుండెకాయను తీసుకుని త్వరగా రా కోతి అని అన్నది. కోతి వెంటనే పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంటూ గబగబా చెట్టు ఎక్కి కూర్చుంది. ఎంతసేపటికి కోతి రాకపోయేసరికి, మిత్రమా, ఇంకా రావేమిటి
అని అడిగింది. అప్పుడు కోతి నవ్వుతూ, నన్ను చంపి భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్బుద్ధి ఇంకా నీవు ఎప్పటికీ నాకు కనబడకు, ఎక్కడ నుండి వెళ్ళిపో అని కోప్పడింది. తర్వాత ముసలి వెళ్ళిపోయింది.